జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోసం పూజలు నిర్వహించారు జనసేన నాయకులు. పవన్ కళ్యాణ్ ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని ప్రార్థించారు. ఒకరోజు ఉపవాసం ఉన్నట్లు తెలిపారు. గాంధీభవన్లో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు కాంగ్రెస్ నాయకులు. ఎమ్మెల్యే బోయ నగేష్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. రెండో విడత రైతు భరోసా నిధులను విడుదల చేసిన నేపథ్యంలో పాలాభిషేకం నిర్వహించారు. అనంతపురం జిల్లా జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఏపీ ఈసెట్ 2026 పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఉప కులపతి సుదర్శన్ రావు తెలిపారు. ఈ నెల 23 నుంచి పరీక్షలు జరగనున్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 94 సెంటర్లతో పాటు హైదరాబాద్లో కూడా ఒక పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. పల్నాడు జిల్లా గుండెపల్లిలో 5వ తరగతి మార్కుల పత్రం ఇచ్చేందుకు స్కూల్ హెడ్ మాస్టర్ లంచ్ డిమాండ్ చేశారని ఆరోపించాడు. అల్లా నబీ అనేటువంటి దివ్యాంగుల కోసం ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైందన్నాడు. అప్లై చేసుకునేందుకు మార్కుల పత్రం కావాలని హెచ్ఎంను అడిగితే 20,000 రూపాయల లంచం డిమాండ్ చేశారని అన్నాడు. అన్నమయ్య జిల్లా వాల్పాడ్లో భార్యను హత్య చేసి పరారీలో ఉన్నటువంటి భర్త జగదీష్ను పట్టుకున్నారు సిఐ రాఘవరెడ్డి. భార్యపై అనుమానం పెంచుకున్న జగదీష్ చున్ని బిగించి హత్య చేశాడు. భార్య తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు పోలీసు అధికారులు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని చేపట్టారు ప్రభుత్వ టీచర్లు. పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా విద్యను బోధిస్తామని అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో నటుడు ప్రకాష్ రాజ్ దిష్టి బొమ్మను దహనం చేశారు. హిందూ సంఘాల నాయకులు రామ లక్ష్మణులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాష్ రాజ్ను బ్యాన్ చేయాలని టాలీవుడ్ దర్శక నిర్మాతలను కోరారు. ఖమ్మం జిల్లా మండలపాడులో ఇటుకల బట్టీలో విషాదం చోటు చేసుకుంది. పల్లపు బజార్ కోటేశ్వరరావు పనిచేస్తుండగా ట్రాక్టర్ తిరగబడింది. ఈ ఘటనలో కోటేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. భీం జిల్లా కాగజ్ నగర్ వెల్కమ్ హోటల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్ లీక్ కావడంతో మంటలు అంటుకున్నట్టు తెలుస్తోంది. 5గురికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ములుగు జిల్లా అంకన్నగూడెం గోదావరిలో నాగేష్ అనేటువంటి మత్స్యకారుడు గల్లంతయ్యాడు. పోలీసులు స్థానికులు కలిసి గాలించారు. దీంతో అతని మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.